యువ సమ్రాట్ నాగ చైతన్య గారు తండేల్ సినిమాతో సంచలన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత విరూపాక్షపేం కార్తీక దండు దర్శకత్వంలో ఓ నెవర్ బిఫోర్ మైథలాజికల్ మూవీ చేయబోతున్నారు నాగ చైతన్య గారు. NC-24 ఈ జానర్ని రెడిఫైన్ చేసి సినిమాటిక్ వండర్గా ప్రేక్షకుల ముందుకైతే తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై BVNS ప్రసాద్ సుకుమార్ గారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మూవీ టీం ఇటీవల మొదటి షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. రషెస్తో చాలా థ్రిల్గా ఉంది అని తెలియజేశారు. ఇప్పుడు మరింత ఉత్సాహంతో హైదరాబాద్లో నెల రోజుల పాటు జరిగే ఒక కీలకమైనటువంటి రెండవ షెడ్యూల్ను ప్రారంభించినట్టుగా అఫీషియల్గా ప్రకటించారు చిత్రంలో. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలకమైనటువంటి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో నాగ చైతన్య గారితో పాటు ఇతర పరిశ్రమల నుండి ప్రముఖ నటీనటులు కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లోని 3 ప్రధాన ప్రదేశాల్లో జరుగుతోంది. నాగ చైతన్య గారు ఒక చేతిలో గొడ్డలి పట్టుకొని మరో చేతిలో జూట్ రోప్ పెట్టుకుని కనిపిస్తున్నటువంటి న్యూ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు. 1 స్టెప్ డీపర్ 1 స్వింగ్ క్లోజర్ అనే లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాగ చైతన్య గారి కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి చిత్రం ఇది. ఇందులో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ బిగ్గెస్ట్ హైలైట్గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇది మరింత బజ్ను సినిమాపై విపరీతంగా పెంచేస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ రోల్లో నాగ చైతన్య తండ్రి అయినటువంటి కింగ్ నాగార్జున గారు కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లుగా లీక్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇందులో నాగార్జున గారి క్యారెక్టర్ గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉంటుందని, ప్రతి సీను కూడా గూస్ బంప్స్ తెప్పించడం కాదు అంతకు మించి అనే విధంగా కింగ్ నాగార్జున పాత్ర అయితే మూవీకి హైలైట్ అయ్యే విధంగా మేకర్స్ డిజైన్ చేస్తున్నట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి చూద్దాం ఈ సినిమాలో నాగ్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక ఈ చిత్రానికి కాంతార ఫిల్మ్ అజనీష్ బి లోకనాథన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.